Hello, I am Dr. Manasa, gynecologist and a fertility specialist, clinical director of Evolve IVF and Fertility Center, Nallagandla. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఫోలిక్ యాసిడ్. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మనం యూజువల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఆడవాళ్ళకి అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఎందుకు తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, ఇవి తీసుకోకపోతే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఒక ప్రీనేటల్ వైటమిన్ అండ్ బి కాంప్లెక్స్ వైటమిన్ అనమాట. ఇది యూజువల్గా మనం తీసుకునే ఫుడ్స్లో రెగ్యులర్గా ఉంటుంది. లైక్ ఫుడ్స్ లైక్ బ్రోకలీ కానీ, తోటకూర, పాలకూర అండ్ క్యారెట్స్, ఆరెంజెస్, ఇంకా చిక్కుడు గింజలు, ఇలా మనం రోజు తీసుకునే ఫుడ్స్లో ఇది న్యాచురల్గా అవైలబుల్గా ఉంటుంది. అలానే మార్కెట్లో కొన్ని ప్రిపరేషన్స్ కూడా ఉన్నాయి. లైక్ ట్యాబ్లెట్స్ ఫామ్లో, ఫోర్టిఫైడ్ ఫుడ్స్ ఫామ్లో, వీటిలో మనకి ఫోలిక్ యాసిడ్ అవైలబుల్గా ఉంటుంది. అయితే ఈ ఫోలిక్ యాసిడ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ ప్రమోట్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద సెల్స్. అంటే ముఖ్యంగా బాడీలో సెల్ ప్రొడక్షన్ని అండ్ సెల్ డివిజన్ని ప్రమోట్ చేస్తుంది. అది కూడా ఎక్కువగా రెడ్ బ్లడ్ సెల్స్ అనమాట. అంటే ఎర్ర రక్త కణాల కౌంట్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ వన్, ఇది పుట్టబోయే పిల్లల్లో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్కి మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అందుకనే ఎర్లీ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనం ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేవి ఎడిక్వేట్గా ఇచ్చినట్లయితే పుట్టబోయే బేబీస్లో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. అండ్ ఒకవేళ ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేవి సరిగా ఇవ్వకపోతే, అంటే డెఫిషియన్సీ ఏమైనా ఉన్నట్లయితే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత ఆఫ్టర్ 28 days ఆఫ్ కన్సెప్షన్లో గర్భసంచిలో ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎంబ్రియోలో న్యూరల్ ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ న్యూరల్ ట్యూబ్ ఫర్దర్గా క్లోజర్ జరిగి నెక్స్ట్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ లాగా డెవలప్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటుందో ఈ న్యూరల్ ట్యూబ్ క్లోజర్ అనేది సరిగా జరగక యానన్కెఫలీ, స్పైనా బైఫడా ఇలాంటి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యానన్కెఫలీ అంటే ఏంటి అని అంటే ఇటువంటి బేబీస్లో బ్రెయిన్ అండ్ స్కల్ అనేది డెవలప్ కాదు. సో ఈ బేబీస్ డెలివరీ అయిన వెంటనే చనిపోతూ ఉంటారు. అండ్ స్పైనా బైఫిడా అని అంటే ఇటువంటి పిల్లల్లో ఏంటంటే స్పైనల్ కార్డ్ బాడీకి అవుట్ సైడ్ డెవలప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వీటితో పాటు అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ క్లెఫ్ట్ లిప్ కానీ, క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ, లేదా హార్ట్ డిసీజ్ కానీ ఇలాంటి అబ్నార్మాలిటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి 3 months ప్రేయర్గా అండ్ అలానే కన్సీవ్ అయిన తర్వాత 3 నెలల వరకు ఖచ్చితంగా వాడాలని చెప్తారనమాట. అయితే ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఎడిక్వేట్గా తీసుకోవటం వల్ల మిస్క్యారేజ్ రిస్క్ కూడా ఆల్మోస్ట్ 20% వరకు తగ్గించవచ్చు. అలానే ప్రీటైమ్ లేబర్ కూడా తగ్గుతుంది రిస్క్ కూడా. అండ్ ప్లసెంటల్ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుందన్నమాట. కొంతమంది ఇండివిజువల్స్లో యూజువల్గా మనం ఈ ఫోలిక్ యాసిడ్ 5 milligrams లాగా ఇస్తూ ఉంటాం. బట్ కొంతమంది ఇండివిజువల్స్లో కొంచెం హయ్యర్ డోసెస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. లైక్ ఫస్ట్ చైల్డ్ ఏమన్నా అబ్నార్మల్ చైల్డ్ ఉన్నా కానీ, అంటే ఏమన్నా బర్త్ డిఫెక్ట్స్తో పుట్టినా కానీ, లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఉన్నా కానీ, లేదా ఏదన్నా ముందు మిస్క్యారేజెస్ ఏమన్నా అయినా కానీ, లేదా ఏమన్నా హిస్టరీ ఆఫ్ షీజర్స్ కానీ, ఎపిలెప్సీ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అటువంటి ఉమెన్కి కొంచెం ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా ఫెర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ ప్రీనేటల్ వైటమిన్స్ అనేవి తీసుకోవాలని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.